హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి యాడర్ సర్క్యూట్ అనేది డిజైన్ చేద్దాం అనమాట, మల్టీసిమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని. సో ఈ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్స్ట్రుమెంట్ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని మనం యాడర్ సర్క్యూట్ అనేది డిజైన్ చేద్దాం. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం యాడర్ సర్క్యూట్ అంటే ఏంటి థియరీగా అయితే చూసాము. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ప్రాక్టికల్గా ఈ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలి, అలాగే దాన్ని ఎలా సిమ్యులేట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనేది క్లియర్గా అయితే చూద్దాం ఈ వీడియోలో. అంతకుముందుగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అని మీకు ముందుకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం వచ్చేసరికి మనకు కావాల్సిన యాడర్ సర్క్యూట్కి కాంపోనెంట్స్ అయితే చూద్దాము. సో కాంపోనెంట్స్ వచ్చేసరికి 1K రెసిస్టర్స్ అనేది మనకి 3 అయితే కావాల్సి ఉంటుంది. అలాగే 1 ఆప్-యాంప్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సప్లై అంటే 2 ఇన్పుట్ పవర్ సప్లైస్, వోల్టేజ్ పవర్ సప్లైస్ అనేది 2 కావాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసరికి -12 అలాగే +12 VCC అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి ఒక మల్టీమీటర్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి మనకి టోటల్ రిక్వైర్మెంట్స్ అనేది. సో నెక్స్ట్ అలాగే వచ్చేసరికి కాంపోనెంట్స్ ఎలా తీసుకుంటాం అన్నట్లయితే ఈ ఇంటర్ఫేస్ మల్టీసిమ్ ఇంటర్ఫేస్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే మనకు కనపడుతూ ఉంటుంది ప్లేస్ సోర్స్ అనేసి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయ్యడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఇప్పుడు ఆప్-యాంప్ అనేది తీసుకుంటున్నాను ఫస్ట్ కాంపోనెంట్గా. సో ఆప్-యాంప్ కోసం ఇక్కడ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో నెంబర్ ఆఫ్ అనేది కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనలాగ్ అని కనబడుతుంది కదా. సో ఎనలాగ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎనలాగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్-యాంప్ అని కనబడుతుంది. సో ఆప్-యాంప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 741 అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో 741 అని టైప్ చేయగానే మనకి ఆప్-యాంప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే మనకి ఆప్-యాంప్ అనేది ఇలా అయితే చూపిస్తుంది 741. సో ఇక్కడ నాకు క్లిక్ చేయగానే ఇక్కడ ప్లేస్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. సో నేను వచ్చేసరికి నెక్స్ట్ నేను రెసిస్టర్స్ అయితే తీసుకుంటున్నాను. సో రెసిస్టర్స్ వచ్చేసరికి ఇక్కడ బేసిక్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నా చాలా వస్తాయి అనమాట. ఫ్యామిలీ అనేది బేసిక్స్లో ఉన్న ఫ్యామిలీ మొత్తము. నాకైతే ఇప్పుడు రెసిస్టర్ అయితే కావాలి. రెసిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు 1K కావాలి. నేను 1K అయితే 3 తీసేసుకుంటున్నాను. సో 1K అనేది ఇన్పుట్ టు 1K రెజిస్టర్ తీసుకుంటున్నాను. అలాగే ఫీడ్బ్యాక్ దగ్గర ఒక 1K రెజిస్టర్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి VCC అయితే కావాల్సి ఉంటుంది మనకు పవర్ సప్లైస్. సో ఇక్కడ సోర్సెస్ ఉంది కదా, ఆ సోర్సెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పవర్ సోర్సెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నాకు DC పవర్ అనేది 2 కావాలి. అంటే సో ఈ ఇన్పుట్ పవర్స్ కాబట్టి నేను 2 అయితే తీసేసుకుంటున్నాను. 2 పవర్ సోర్సెస్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ అనేది కంపల్సరీ ఒకటి కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి VEE, VCC అలాగే VEE అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో VCC వచ్చేసరికి +12 వోల్ట్స్కి, VEE వచ్చేసరికి -12 వోల్ట్స్. సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ వచ్చేసరికి మల్టీమీటర్ అనేది ఒకటి కావాల్సి ఉంటుంది. సో మల్టీమీటర్ని కూడా నేను తీసేసుకున్నాను. సో ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం వీటిని కనెక్షన్స్ ఎలా ఇద్దామనేది చూద్దాము. ఫస్ట్గా మీరు వచ్చేసరికి ఇక్కడ చాలా టెర్మినల్స్ ఉంటాయి ఐసీలో. మీరు ఫస్ట్గా ఒక టెర్మినల్ తీసుకొని దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అని కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టెర్మినల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నేను వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ టెర్మినల్ అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి నేను కనెక్షన్స్ అయితే చేస్తున్నాను. సో దానికన్నా ముందుగా ఇక్కడ 2 రెసిస్టర్స్ అనేది 1 ఎండ్ అనేది ప్యారలల్గా అయితే సెట్ చేస్తున్నాను. అలాగే వాటి యొక్క ఇన్పుట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇన్పుట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది ప్లస్ టెర్మినల్ అలాగే సెకండ్ రెసిస్టర్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉన్నాయో నెగిటివ్ టెర్మినల్స్ అని గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నేను గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఐసీ యొక్క సెకండ్ టెర్మినల్ తీసుకువెళ్ళి ప్యారలల్గా ఏదైతే ఇన్పుట్స్ కనెక్ట్ చేస్తున్నామో వాటికైతే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆ సెకండ్ టెర్మినల్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి మనం ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ రెసిస్టర్ సెకండ్ టెర్మినల్ నుంచి ఐసీ యొక్క అలాగే 6th ఐసీ టెర్మినల్ యొక్క 6th అంటే అవుట్పుట్ అనమాట 6 వచ్చేసరికి. సో దానికే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను థర్డ్ టెర్మినల్ అయితే తీసుకుంటున్నాను, అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో నేనైతే గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు VCC అనేది ఇస్తున్నాను, ప్లస్ VCC అలాగే మైనస్ VCC. సో ఇక్కడ ప్లస్ VCC వచ్చేసరికి మనం 12 volts ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే మనకి 5 volts చూపిస్తుంది దాని మీద డబల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఒక ఇంటర్ఫేస్ అయితే చేంజ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వాల్యూస్లో వచ్చేసరికి మీరు 12 volts అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను 12 volts అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ అలాగే దీన్ని తీసుకొచ్చి నేను 7th పిన్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి -12 volts అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో -12 volts అనేది నేను ఇస్తున్నాను. దాని మీద డబుల్ క్లిక్ చేయగానే -12 volts అనేది తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు మనం పవర్ సప్లై ఇచ్చేసాము. నెక్స్ట్ సర్క్యూట్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మల్టీమీటర్ అనేది కనెక్ట్ చేయాలి. సో మల్టీమీటర్ని కూడా నేను కనెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చేసి అవుట్పుట్ దగ్గర 6 దగ్గర ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం సిమ్యులేట్ అయితే చేసి చూద్దాము. సో ఇక్కడ ఏదైతే పైన ఉంది గ్రీన్ కలర్ బటన్ ట్రయాంగిల్ షేప్లో, అది సిమ్యులేట్ బటన్ అనమాట. సో దాని మీద సిమ్యులేట్ మీద చేయగానే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ కనపడదు. సో ఇక్కడ మల్టీమీటర్ మీద డబుల్ క్లిక్ చేయగానే దీనికన్నా ముందుగా మనం వచ్చేసరికి ఇన్పుట్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను V1 వచ్చేసరికి నేను 5 volts అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ V2 వచ్చేసరికి 4 volts అనేది ఇస్తున్నాను. సో 5 + 4 9 అయితే రావాల్సి ఉంటుంది. సో మనకు అవుట్పుట్ వస్తుందో రావట్లేదు చూద్దాము. ఫస్ట్ సిమ్యులేట్ చేసేస్తున్నాను. సో సిమ్యులేట్ చేసిన తర్వాత మల్టీమీటర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మన మల్టీమీటర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదా -8.9 నియర్లీ మనకి 9 volts అయితే వచ్చేసింది. సో మైనస్ టెర్మినల్ మైనస్ ఎందుకు వచ్చింది అన్నట్లయితే మనకి ఇన్పుట్స్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇచ్చేసాం కాబట్టి, సో ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది నెగిటివ్ ఉంటుంది కాబట్టి మనకి మైనస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇచ్చామనేది డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. సో ఈ ఫీడ్బ్యాక్ లేకపోతే మనం డైరెక్ట్గా ఈ 12 volts అనేది ఏదైతే ఇన్పుట్ 12 volts ఇచ్చామో ఆ 12 volts అనేది డైరెక్ట్గా మనకి పవర్ సప్లై సోర్స్ అనేది మనం ఏదైతే ఇచ్చామో సో అదే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. అలాగే మనం సిమ్యులేషన్ అయితే స్టాప్ చేయాల్సి ఉంటుంది. నేను సిమ్యులేషన్ అయితే స్టాప్ చేసేసాను. ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కనెక్షన్స్ అయితే తీసేస్తున్నాను. సో ఫీడ్బ్యాక్ అయితే తీసేసాను నేను. ఇప్పుడు వచ్చేసరికి నేను సిమ్యులేట్ అయితే చేస్తున్నాను. సో సిమ్యులేట్ చేసి అలాగే నేను ఇప్పుడు మల్టీమీటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో మల్టీమీటర్ అనేది ఓపెన్ చేశాను. చూసారు కదా మనం ఏదైతే పవర్ సప్లై 12 volts అనేది ఇచ్చామో అది మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తే ఇచ్చేసి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి సిమ్యులేట్ అయితే చేస్తున్నాను. సిమ్యులేట్ చేసి మల్టీమీటర్లో వాల్యూ అయితే చూద్దాం. చూసారు కదా డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి యాడర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలనేసి మనం క్లియర్గా అయితే చూశాను. ఆ నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.